ఓం 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 అహమస్మి 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 స్థిరసుఖమాసనం స్థిరసుఖమాసనం ఉపాధి ధర్మాలైనటువంటి కదలికలు శరీరమునందు గాని ఇంద్రియాలలో గాని మనసులో గాని లేవు. అవన్నీ ఉపరతి చెందినవి. అంటే వాటి పనులు మానేశాయి. అప్పుడేం మిగిలింది? కేవల చైతన్య స్వరూపమైన నేను. అహం 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 అహం. నిటారుగా కూర్చున్నారా? కన్నులు మూసుకున్నారా? రిలాక్స్డ్గా ఉన్నారా? ఒకసారి చెక్ చేసుకోండి. బ్రహ్మజ్ఞానావళిమాల 7, 8 నిన్న నిధిధ్యాసన చేసినటువంటి శ్లోకాలను ఒక్కసారి పఠించుకుందాం. प्रत्यक्चैतन्यरूपोऽहम् शान्तोऽहं प्रकृते परः शाश्वतानन्दरूपोऽहम् अहमेव अहमव्ययः तत्त्वातीतपरात्माहम् मध्यातीतः परः शिवः मायातीतपरं ज्योतिः अहमेव अहम् अव्ययः अहमेव अहमव्ययः. అహమేవ అహం అహమేవాహమవ్యయః యహమేవ అహం నేను నేనే. ఇక్కడ నేను ఎవరు? ఆ నేను సాధారణంగా వ్యవహారంలో సకల రకములైనటువంటి దేహేంద్రియ సంబంధమైన బాధలను, మనసులోని అలజడులను, రాగద్వేషాలను, ద్వంద్వాలను పెట్టుకున్న ఫలానా ఫలానా నేను కాదు. ఆ ఫలానా ఫలానా నేను, సో అండ్ సో నేను కల్పితము, తెచ్చిపెట్టుకున్నది, అరువు తెచ్చుకున్నది. నా అసలు స్వరూపము ఆ నేను కాదు. మరి ఏ నేను? అహమేవ అహం. అహం అంటే బ్రహ్మ, బ్రహ్మ అంటే ఆత్మ, ఆత్మ అంటే నేను. ఆ నేనే నేను.
ఆ అహం 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 అనేటటువంటి దానిని అనేకమైన తటస్థ లక్షణాలతో వ్యవహరిస్తున్నారు, చెప్తున్నారు, బోధిస్తున్నారు. మాయా తత్కార్యదేహాది మమ నాశ్చేవ సర్వదా స్వప్రకాశైకరూపోऽహం అహమేవాహమవ్యయః అహమేవాహమవ్యయః. మాయా తత్కార్యదేహాది మమ నాశ్చేవ సర్వదా. మమ నాకు, నాలో సర్వదా ఎన్నడూ కూడా నాస్త్యేవ లేవు కదా, లేనే లేవు. మమ నాస్త్యేవ సర్వదా ఏమిటి లేవు? మాయా అంటే కారణం, సర్వకారణము మాయ కదా. తత్ కార్య మాయ యొక్క కార్యములైన దేహాదులు, దేహం, ఇంద్రియాలు, మనస్సు, సో అండ్ సో, ఫలానా ఫలానా, ఆస్తులు, పాస్తులు, బంధాలు, మిత్రుడు, శత్రువులు, పిల్లలు, భార్య, తల్లి, తండ్రి, భర్త, ఆదిలో ఇవన్నీ ఏం కావాలంటే అవన్నీ రాసుకోవాలి, ఏవి వద్దో అవన్నీ రాసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మాయా తత్కార్యదేహాది, మాయా అంటే కారణము కానీ, తత్కార్యములు అంటే ఎఫెక్ట్స్ కానీ, కార్యకారణములు ఏవి నేను కాదు. నేను కార్యకారణ విలక్షణుడను. మాయా తత్కార్యదేహాది మమ నాకు నాస్త్యేవ సర్వదా, సర్వదా నాస్తి ఏవ లేనే లేవు, ఎన్నడూనూ లేవు. నిన్నటి వరకు నేను అలానండి, ఇవాళ నుంచి నేను అలా, పుట్టిన దగ్గర నుంచి, పుట్టక ముందు నుంచి, గిట్టిన తరువాత కూడా ఈ దేహాదులు నావి కావు. మాయా తత్కార్య దేహాది మమ నాశ్చేవ సర్వదా. సర్వప్రపంచానికి ఉపాదాన కారణమైనటువంటి మాయా లేక కారణమైనటువంటి తత్వము గాని, ఆ మాయా కార్యములైనటువంటి దేహాదులు గాని, అంటే కార్యకారణ తత్వాలేవి కూడా ఎన్నడూ నాయందు లేవు, నాకు లేవు. నేను స్వప్రకాశైకరూపోऽహం, స్వయం ప్రకాశ జ్యోతిస్వరూపుడను. అహమేవాహమవ్యయః, అవ్యయః ఏ మార్పులు, వికారాలు, కొరతలు, చేర్పులు లేనటువంటి పూర్ణమైనటువంటి
అహమేవ అహం. అహం 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 అహం. ఆ అహమే అహం. ఆ పూర్ణ చైతన్య స్వరూపమైనటువంటి స్వప్రకాశ నేను ఏదియో అది బయట ఎక్కడో లేదు, అది నేనే. నా యందు ఆత్మ గలదు అనకూడదు. నా యందు మనసు ఉన్నది, నా యందు బ్లడ్ ఉన్నది, నా యందు గుండె ఉన్నది అన్నట్టు. నాకు ఆత్మ ఉన్నది, నాకు చెయ్యి ఉంది అన్నట్టు చెప్పకూడదు. ఆత్మే నేను. అహమేవహమౌయః. మై ఆత్మ అండ్ యువర్ ఆత్మ. నో, నథింగ్ లైక్ మై ఆత్మ అండ్ యువర్ ఆత్మ. దర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ. దట్ ఆత్మ ఈజ్ యూ యువర్ సెల్ఫ్. Just like my body, my kidney, my cataract, there are never they were there. Maya tatkarya dehadi mama nastyeva sarvada swaprakashaikarupoham అహమేవాహం అవ్యయః. అహమేవ అహం అవ్యయః. మూడు నిమిషాల పాటు ఏమీ వద్దు. ఈ శబ్దాలన్నీ ఆపేద్దాం. దేహేంద్రియ మన సంబంధమైనటువంటి ప్రపంచ సంబంధమైన శబ్దములు నేను కాదు కదా. ఆ శబ్దములు లేకపోవడమే నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో అహమేవ అహం, అహమేవ అహం అంటూ నిధిధ్యాసన చేస్తున్నాం. నిధిధ్యాసనలో ఉంటున్నాం.
అహమేవాహమవ్యయః మాయ తత్కార్యములు నేను కాదు. ఎన్నటికీ కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు. ఏమిటా కార్యాలు? నానారూపవ్యతీతోహం, కనిపిస్తున్నటువంటి నానాత్వంతో భిన్నత్వంతో ఉన్నటువంటి జగత్తుకు నేను ఆవలి వాడను. అంటే నానా రూపములు నాకు లేవు. నానారూపముల కంటే భిన్నమైన విలక్షణమైన నానారూపములను ప్రకటింపచేస్తూ చైతన్యాన్ని ఇస్తున్న చైతన్యాన్ని నేను. నానారూపం అనడంలో ఏమిటైంది? ప్రమేయములు. నానారూప వ్యతీతోహం అంటే ప్రమేయ విలక్షణం. ఇందాక ఏమిటన్నారు? దేహాదులు కాదన్నారు. అవి ప్రమాత అనే కార్యాలు. నానారూపాలు అనేవి ప్రమేయం అనే కార్యాలు. అంటే ప్రమాతృ ప్రమేయ విలక్షణ అహమేవ అహం. మాయా నానారూపవ్యతీతోహం చిదాకరోహమచ్యుతః సుఖరూపస్వరూపోహం అహమేవాహమవ్యయః. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం. అవిభక్తమైనటువంటి తత్వం స్వరూపమైనటువంటి నేనే విభక్తమివ చ స్థితం, నానా రూపములుగా ప్రమేయములుగా కనపడుతున్నాను. మొదటి జంప్ ఏమిటి? నేను ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. నాట్ ద బాడీ, నాట్ ది ప్రమాత, నాట్ ద ప్రమేయ. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. ఐఎమ్ ఆత్మ బ్రహ్మ. దెన్ నేను ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు జగత్ కారణ కారణం. కారణం ఈశ్వరుడు అయితే దానికి కారణం అనుకోండి. కారణం అని చెప్పుకుందాం ఇప్పటికి. ఎందుకంటే ఈశ్వరుడు ప్రతిఫలనం కదా, జగత్ కారణ కారణం. అప్పుడు నేను ఈజ్ ఈక్వల్ టు జగత్ కారణ కారణం. బట్ కారణం ఈజ్ ఈక్వల్ టు కార్యం. సో నేను ఈజ్ ఈక్వల్ టు జగత్ కార్యం. సకల కార్యములను నేనే, నావే. కానీ నేను ఆ కార్యములకు విలక్షణుడను. నానారూపవ్యతీతోహం. ఈ రూపాలేవి నేను కాదు. ఎదురుగుండా ఉన్న ప్రమాత కాదు, ప్రమేయం కాదు. నన్ను ఏ మాటలలోనూ మనసులోనూ భావించలేం, చెప్పలేం. అంటే జడమై ఉంటుంది మోస్ట్లీ, చైతన్యం కాదు అనేటటువంటి ఒక తొందరపాటు కన్క్లూషన్కు వచ్చే అవకాశం చాలాయూ గలదు. వెంటనే చిదాకరోహమచ్యుతః, నేను జడము కాదు, చిత్తును, చైతన్యాన్ని, జ్ఞానస్వరూపాన్ని, అచ్యుతుడను, నాశమును పొందని వాడను. మధ్యాతీత అన్నారు కదా కొంచెం ముందు. అది లేదు, అంతం లేదు.
మధ్యం లేదు. నానారూపవ్యతీతోహం. ముందు శ్లోకంలో ప్రమాత విలక్షణ అన్నారు, ఇప్పుడు ప్రమేయ విలక్షణం. ప్రమాత ప్రమేయ విలక్షణ చైతన్య ఆత్మ అంటే చిదాకారోహమవ్యయః చిదాకారోహమచ్యుతః సుఖస్వరూపరూపోహం సుఖరూపస్వరూపోహం. ఇక్కడ సుఖము అంటే ఆనందము, అనంతానందము అని అర్థం. శాశ్వతానందరూపోహం అఖండానందరూపోహం పరమానందరూపోహం భూమానందరూపోహం సచ్చిదానందరూపోహం సుఖరూప స్వరూపోహం. ఏవైనా తాత్కాలికములైన సుఖములు కలిగినా ఆ సుఖరూపములకు స్వరూపము నేనే, అంటే నా యొక్క శక్తియే, అంశలే. అదే ప్రతిఫలనం అవుతుంది. సుఖరూపస్వరూపోహం అహమేవాహమవ్యయః అహమేవాహమవ్యయః. ఈనాటి శ్లోకాలు రెండు చదువుకుంటే, మాయా తత్కార్యదేహాది మమ నాశ్చేవ సర్వదా స్వప్రకాశైకరూపోహం అహమేవాహం వ్యయః. నానారూపవ్యతీతోహం చిదాకారోహమచ్యుతః సుఖరూపస్వరూపోహం అహమేవాహం అవ్యయః. అహమేవ అహం అవ్యయః. రెండు నిమిషాలు చక్కగా లోతుగా గాలిని పీల్చి విడుస్తూ అహమేవ అహం, అహమేవ అహం అనే ధ్యాసలో, నిధిధ్యాసలో ఉంటాం.
అహమేవహమవ్యయః అహమేవ అహం నేను నేనే. సాధారణంగా నేననేసరికి మన మెంటల్ పిక్చర్ ఒకటి మన ముందు ఎదురైపోతుంది. ఫోటో అద్దంలో ఎలా కనిపిస్తామో, ఫోటోలో ఎలా కనిపిస్తామో, అది మనసు అనేటటువంటి కెమెరా తీసిన ఫోటో కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ నేను కాదండి ఇది. అది ఉత్తుత్తి నేను, మిథ్యా నేను, ఫాల్స్ నేను, నేను యొక్క నీడ. నీడ మనం అవుతామా? ఫోటో మనం అవుతామా? అద్దంలో బింబం మనం అవుతామా? అవం కదా. అది అహమస్మి, 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 అహమస్మి. అహం, 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 సోహం, 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 శివోహం, శివోహం, సోహం, 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 సోహం. స్వస్తి.